సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తప్పకుండా వస్తది, మీకంటే 2 ఓట్లు మాకు ఎక్కువ తప్పకుండా వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ 2 ఓట్లు ఎక్కువ పక్క వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. మీరు చూడండి, మీకెంత రేషం ఉందో మాకెంత రేషం ఉందో దేఖలేంగే, మైదాన్ మీద దేఖలేంగే. ఆఖరికి నేను చెప్పేది ఒకటే, చాలా సార్లు మేము ఎమ్మెల్యే అభ్యర్థులం, ఎంపీ అభ్యర్థులం, మాకు గ్రామంలో ఏ ఇల్లు ఎవరిది, ఎవరు మన ఓటరు ఎవరు మన ఓటర్ కాదో మాకు తెలియదు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏమంటారంటే డోర్ టు డోర్ తిరుగుతుంటాం. తిరిగేటప్పుడు మనోళ్ళు గుంజుకపోతుంటారు ఊళ్ళో, అన్నా ఇక్కడ వద్దు, ఈ ఇంటికొద్దు, వీడు మనోడు కాదు అని తీసుకుపోతుంటారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరు మనోళ్ళు మందోళ్ళు ఎవరు లేరు. అందరూ కేసీఆర్ మనుషులే, అందరూ మన కోటేసేందుకు సిద్ధంగా ఉన్నోళ్ళే. ఆఖరికి నా మీద పోటీ చేసిన, నా నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ ఆయనకు కూడా 4 లక్షల రూపాయలు చెక్ వచ్చింది రైతు బంధు. ఆయనను కూడా బరాబర్ ఓటు అడగాలి. ఎందుకు అడగద్దు? ఎప్పుడన్నా వచ్చినా రైతులకు పైసలు ఇదివరకు ఖచ్చితంగా అడిగే హక్కు, నైతిక హక్కు కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నది, ఓటు అడిగే నైతిక హక్కు. రేపు చెప్పాలి, 16 మంది ఎంపీలను కేసీఆర్ చేతిలో పెడితే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తీసుకొని వచ్చిన కేసీఆర్ రేపు 16 మంది ఎంపీలతో ఢిల్లీనికి అవసరమైతే యాచించి కాదు శాసించి రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే 1 లక్ష కోట్ల రూపాయలు అదనంగా తీసుకొని వచ్చే సత్తా ఉండే, సమర్థత ఉండే చివరగా, ఎందుకంటే మీకు ఆకలి అవుతుంది, నాకు ఎక్కువ పరీక్ష పెట్టకుండా చివరగా నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఎక్కడైనా ఓటు వేసినట్టయితే ఆ ఓటు మోరిలేసిన దాంతో సమానం అనే మాట కూడా గ్రామాన తప్పకుండా మన ప్రజలందరికీ చెప్పవలసిన అవసరం కూడా ఉంది. బీజేపీకి అడ్రస్ లేదు. తెలంగాణలో బీజేపీ ఎంత ఎగిరినా, ఎంత దుంకినా, అమిత్ షా మీటింగులు పెట్టినా, నరేంద్ర మోడీ మీటింగులు పెట్టినా వాళ్ళ వల్ల ఖచ్చితంగా ఎక్కడికక్కడ రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిస్తత్వలో ఉన్నది. పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరుకుతలేరు. మెదక్ పార్లమెంట్ ఇంతకుముందు ఫారూక్ హుసేన్ గారు అన్నట్టు ఏకగ్రీవమైన ఆశ్చర్యం లేదన్నారు. ఏకగ్రీవం అయితేనైతే మరి పోటీ లేదు, మెజారిటీ పంచాయతీ లేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని నేను కోరేది, ఈ 30-40 రోజుల పాటు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, ప్రకటన ఎప్పుడైనా రావచ్చు. ఏప్రిల్ మాసంలో ఎన్నికలు ఎప్పుడనేది ఖరారైన తర్వాత మండలాల వారీగా, గ్రామాల వారీగా, బూత్ల వారీగా ఎక్కడికక్కడ సమిష్టిగా పనిచేసి అఖండమైన మెజారిటీని ముఖ్యమంత్రి గారి పార్లమెంట్ స్థానంలో అఖండమైన మెజారిటీని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాకు వచ్చిన సందర్భంగా బ్రహ్మాండమైన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. పోదాం, ఇప్పుడు అందరం తిందాము ఒక్కసారి గట్టిగా, జై తెలంగాణ. ఇప్పుడు శర్మ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతాను. ఈనాడు ఈ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ కేటీఆర్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, గౌరవ శాసనసభ్యులకి, కార్పొరేషన్ చైర్మన్లకి,